హాయ్ ఎవరీవన్, ఇది వచ్చేసి డే 23 వ్లాగ్ అనమాట. సో ఇప్పటివరకు వచ్చిన ఏదైతే వీడియో అయితే ఉందో వచ్చేసి డే 22 వ్లాగ్. మనం ఏదైతే పొలం దగ్గరకు వచ్చినామని చెప్పినా కదా, సో ఇంకా అక్కడనే ఉన్నా. సో వచ్చేసి పార్ట్ 1 అనుకోండి, ఇది వచ్చేసి పార్ట్ 2 అనుకోండి. బికాస్ ఆల్రెడీ ఆ వీడియోనే లెంత్ అయిపోయింది. ఇది సేమ్ టైం ఏంటంటే నాకు సరిపోతలేదో నాకు క్లారిటీ లేకుండే. సో అందుకని చెప్పేసి ఆ వ్లాగ్ ఎండ్ చేసిన, ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే చూద్దాం ఈ ఓవరాల్గా మన నార అనేది సరిపోతలేదని చెప్పేసి క్లారిటీగా చూపిస్తాను. ఇది సేమ్ టైం మిగిలిక ఒక సరిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది. అదంతా డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు వచ్చేసి కిందికి వెళ్తున్నా, అక్కడ పొలం అనేది వేస్తారు. కొద్దిసేపు చూద్దాం ఎట్లా వేస్తారు ఏంటి అని చెప్పేసి. బట్ పోవడానికి మాత్రమే రోడ్ మాత్రం ఘోరం ఉంది. నీ చప్పుదు చెప్పులు ఇప్పేసిపోయింది. నా బురదంతా అంటుంది, కాళ్ళకి అంటినా సరే అక్కడ కడుక్కోవచ్చు. కానీ బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో క్లారిటీగా అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే 2 సార్లు వీడియో రికార్డ్ చేసిన, బట్ మనకి ఏంటంటే వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు. లెట్స్ సీ మరి ఇప్పుడు రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. కొంచెం దూరం వేసిర్రు, అందుకే చెప్పిన. బట్ మీకు క్లారిటీగా చూస్తుందంటే అసలు వేసినా కూడా అనిపిస్తలే కదా, వాటర్ ఎక్కువైనా ఇక ఎట్లున్నా చూడ. ఇది దాంట్లో కొంచెం బెటరు. అన్నీ ఎట్లా అంటే కొంగలు వస్తాయి, అన్నీ పీకి పాడేస్తాయి. అదే బాధ. ఒకటైతే చూడు ఎట్లున్నాయి కొంగలు కనిపిస్తున్నాయి ఎల్లో కలర్గా. మీకు జూమ్ చేసి చూపిస్తా, కావాలంటే రెడీగా వచ్చి నాశనం చేయడానికి. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ అన్నీ అవే దిమాగ్ ఖరాబ్ చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక 3 మడిలు ఉంటాయి అనమాట. ఇప్పుడు వేస్తున్న మడి ఒకటి, అండ్ దీని కింద ఇంకా 2 చిన్నవి ఉంటాయి అనమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఓన్లీ 6 మెంబర్సే వేస్తున్నారు. అండ్ పైన వచ్చేసి ఒక 3 మెంబర్స్ వచ్చేసి ఏంటంటే నారు విక్కుతున్నారు. తొందరగా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇందులో ఒక 80% వరకు కవర్ చేసేసారు. దీంట్లో ఇంకొక 2 అయితే అక్కడ సైడ్ అయిపోతుంది. 2-3 వేస్తారు, మిగతా 3 వచ్చేసి కింద ఫాస్ట్గా వేయచ్చు. అది కంప్లీట్ అయిపోయిందంటే పైకి వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకొక దగ్గర నారు ఉంది, అక్కడికి వెళ్తున్నా. ఎందుకంటే అలా సరిపోదు నారు. ఇప్పుడు ఏదైతే కొండవేరో కిందికి అది మాత్రమే సరిపోతుంది అక్కడి వరకే. ఇప్పుడు ఏదైతే నారు తీస్తున్నారో అక్కడ సరిపోదు అనమాట. సో దానికోసం ఏంటంటే మా దగ్గర ఇంకొక దగ్గర ఉంది, కొంచెమే ఉంది ఆడ కూడా. మరి సరిపోతుందో లేదో తెలీదు, ఒకసారి క్లారిటీగా చూడాలి. ఇంకే సరిపోతే ఇది తీసుకెళ్ళి అక్కడ వేసేయాలి. ఇక్కడ ఏదైతే ఖాళీగా మిగిలింది ఉందో దానికోసం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోవాలి. ఇక సో వీళ్ళు ఇలా వేయకపోతే రేపు వారు ఎల్లుండైనా వాళ్ళు వస్తే వాళ్ళతో వేపియాలి, లేదంటే మనమే వేసుకోవాలి. ఒకసారి కిందికి పోతే అర్థం కాదు, ఒకసారి వెళ్ళి చూద్దాం. అండ్ మీకు కూడా చూపిస్తా. వడ్లన్నీ దారుణం అయిపోయినాయి మొత్తం. ఇటు ట్రాక్టర్ నడుచుడికి మనకు నడవ రాకుండా అయిపోయింది మొత్తం. అయితే ఫైనల్కి వచ్చేసిన. ఇదే మనకు ప్రజెంట్ ఉన్న నారు వచ్చేసి. ఇది కూడా కరెక్ట్గా పెరగలే. మీరు నమ్ముతో లేదో తెలీదు. ఇప్పుడు అక్కడ చూపించింది కదా, అది వచ్చేసి 2500 రూపీస్ పెట్టి బ్యాగ్ తెచ్చినాం. ఇది వచ్చేసి కూడా 2500 రూపీస్ పెట్టి బ్యాగ్ తెచ్చినాం. సో ఇంత తెచ్చినా కానీ మనకేందంటే కరెక్ట్గా గ్రో అవ్వలేదు. మన అదృష్టం ఏంటంటే మన ఇంటి దగ్గర ఉంది కాబట్టి సేఫ్ సైడ్గా దానైనా తీసుకొచ్చుకోవచ్చు. ఇది మొత్తం నారు తీసినా కూడా నాకు తెలిసిన మడికి సరిపోదు అనిపిస్తుంది. సరిపోకపోతే ఇప్పుడు ఈ మడికి అండ్ దాని కింది మడికి అండ్ అక్కడ ఇంకొకటి ఉంటుంది. ఆ 3టికి ఇప్పుడు మనం ఏంటంటే ఇంటి నుంచి తీసుకురావాలి, వీళ్ళు వేస్తే వీళ్ళతో వేపియాలి, లేకపోతే మనమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3టికి అంటే ఆల్మోస్ట్ చెప్తున్నా కదా చాలా కష్టం. ఇప్పుడు ఇంటి నుంచి మనం తీసుకురావాలి అంటే ఎక్కడ నేను పెట్టిన బైక్ ట్రాక్టర్ పోతుంది కదా, ఆ నుంచి రోడ్ కాడికి మొదలు పెడితే ఆ నుంచి తీసుకొని రావాలి మనం వీడికి. మనకి వాటర్ లేకపోతే గిట్ నుంచి రావడానికి రూట్ ఉంటుండే, బట్ ఇప్పుడు వాటర్ వచ్చినాయి కాబట్టి మనకి ఏ ఆప్షన్ లేదు. ఎట్లయితుంది ఏందో తెలియదు. ఇప్పుడైతే చూద్దాం. ఇన్ కేస్ మనం తెచ్చుకునే ఆప్షన్ ఉంటే ఏం కాదు. బట్ కనీసం ఈ మొత్తం నారు తీసినా కూడా మడికి సరిపోతే దీనికి అటో ఇటో తీసుకొచ్చుకోవచ్చు. మళ్ళీ దీనికి కూడా సరిపోవాలి, దానికి కూడా కావాలి అంటే నాకు తెలిసి ఇంకా కష్టమైపోతుంది అనిపిస్తుంది. ఎందుకో ఏమో అసలు పెరగలేదు. అండ్ ఇక్కడ చాలామంది కూడా పెరగలేదు. ఇగో వీళ్ళది కూడా. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆ ట్రాక్టర్ నడుస్తుంది కదా, వాళ్ళు కూడా ఏం చేశారంటే సరిపోక వేరే దగ్గర నుంచి కొనుక్కొని వచ్చిర్రు. బ్యాగులలో సంచులలో నింపుకొని వచ్చిర్రు. వాళ్ళకి సరిపోక. అందరికీ అదే ప్రాబ్లం. మనకన్నా ఇంటికాడ ఉంది కానీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఇంకో దగ్గర నుంచి కొనుక్కొచ్చుకుంటా ప్రజెంట్ వేసుకుంటున్నారు చాలామంది. ఇక మన పరిస్థితి ఏందో తెలియదు. ఇదైతే నారు వీకేమంటే ఎందుకైనా మంచిది. ఫస్ట్ టైం ఎప్పుడే ఇట్లా పెరగకుండా ఏ రోజు ఉండలేదు. ఫస్ట్ టైం ఇప్పుడే పెరగలేదు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఇంటి దగ్గర వేసినాం కదా, అది కూడా పెరగలేదు అనమాట. బట్ దానిపైన కవర్స్ కప్పినాం కదా, మీకు వీడియోలో చూపించిన, దానివల్లనే పెరిగిందని చెప్పాలి. ఇక ఓన్లీ అదన్ ఉంది. లేదంటే ఇప్పుడు కొనుక్క రావాలంటే ఎవరి దగ్గర అవైలబుల్గా లేదు, ఎవరు నమ్మకపోతుండే. ఇంకా పిచ్చిలు ఎత్తుంది మైండ్. మనది ఉన్నది కాబట్టి జరా నో టెన్షన్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా ఈడైతే నారు వికడం అయితే అయిపోయింది. అది మొత్తం వేయంగా మిగిలినాయి ఒక 5 to 6 మిగిలినాయి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి గడ్డి తీసుకొని ఆడ చెప్పినా కదా, ఇప్పుడు మనం పోయి చూసి వచ్చినాం కదా, ఆడికి పోయి నారు వీక్తారనమాట. చూద్దాం. ఇక ఆడ వీకిన తర్వాత మొత్తం తీసుకొచ్చి ఈ మడికన్నా వేయాలి. ఓకేనా.
ప్రెజెంట్ నాకు ఇంకా ఉన్న డౌట్ ఏంటంటే ఆ నారు మొత్తం పీకినా కూడా ఈ మడికి సరిపోతుంది క్లారిటీగా అర్థం అవ్వట్లేదు. నారు మొత్తం తీసుకొచ్చి ఈ మడికి సరిపోయింది అనుకో, కనీసం మేమన్నా అక్కడ నుంచి అటు వచ్చి అటు నుంచి అటు వేసుకున్నట్టు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈడ కూడా మిగిలింది అనుకోండి, ఇప్పుడు ఈ ఏరియాకి అమౌంట్ కట్టేయాలి, ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఈడ మేము వేసుకోవాలి, మళ్ళీ ఆడిపోయి ఆడేసుకోవాలి, పెద్ద పెంట. కనీసం ఇప్పుడు ఇది ఒక 8 or 9 ఉన్నాయి, ఇది కొంచెం వేసుకోవచ్చు. అండ్ మిగతాది మొత్తం మీకు ఇటు వేస్తున్నా కానీ ఈ ఏరియా మొత్తం వచ్చింది అనుకో, అక్కడ తిరంగా వేసుకోవచ్చు. ఇక మనం చూద్దాం మరి అది సరిపోతా లేదా క్లారిటీగా అర్థమవుతుంది. ఆడికి పోయి చూద్దాము. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, ఒక కొద్దిసేపు నేను కూడా వెళ్తా, సో దట్ ఎంత అయింది ఏందని క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. అక్కడ వచ్చేసి గైస్ మనకి ఇంకొక 10-15 minutesలో అక్కడైతే కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిరు కదా వాళ్ళు వచ్చేసి, ఆ నారు కనుక పీకడం అనేది అయ్యింది అనుకోండి, ఆ నారు తీసుకొచ్చి ఇలా వంచేస్తే వీళ్ళు వేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఒకసారి నేను కూడా పోతే ఎందుకైనా మంచిది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ నారైతే వీకుతారు. ఈ వీకిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది సరిపోతుందా లేదని చెప్పేసి. సో ఓవరాల్గా వీకిన తర్వాత మీకు చెప్తాను. సో ఇద్దరు సరిపోతుందా లేదని చెప్పేసి, ఇంకేం సరిపోకపోతే ఇంటికి ఏం తెచ్చుకోవాల్సిందే, ఎక్కడికైనా తేవాలి, బట్ అక్కడ సైడ్ కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి నాకు ఓవరాల్గా మొత్తం వీకిన తర్వాత మీకు చెప్తాను, క్లారిటీ ఇస్తాను. ఓకేనా. అప్పటి నుంచి అటు ఇటు తిరుగుడే ఉంది. ఇప్పుడు ఆడికి వేసిన మళ్ళీ ఇడికి వస్తున్నా, ఎటు పోను సపరేట్ చేసే బిడ్డ కూర్చుంటా. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి వస్తుందాడ. అది అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇడికి వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత మనది వేపియాలి, ఎందుకంటే యాక్చువల్గా వేరే వాళ్ళది వేయాలి ఇప్పుడు ఈ టైంలో. బట్ వాళ్ళది ఏంటంటే కొంచెం టైం పడుతున్న ఉద్దేశంతో మనది వేయమని చెప్పారు. ఇప్పుడు మనది వేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి 2 మడ్లు ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ మనది కంప్లీట్ అయిపోవడానికి 40 to 7 అవుతుంది, లేకపోతే 7 కూడా అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 7 తర్వాత కూడా వీళ్ళు వేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే లేట్ అయింది అనుకోండి, చీకట్లో వీళ్ళకు క్లారిటీ కనిపించదు, మనకు కనిపించదు. సో దట్ మనం చూసుకోవాలి కదా మంచిగా చేస్తున్నారా లేదని చెప్పేసి. ఆ చీకట్లు ఎట్లా బట్టి అట్లా చేసారు అనుకోండి మనకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాం కాబట్టి. అందుకని చెప్పేసి ఇక్కడ తొందరగా కంప్లీట్ అయిపోతే ఇక్కడ తొందరగా మనం కంప్లీట్ చేసుకొని మనం ఏంటంటే వాళ్ళని వెళ్ళమని చెప్తే అక్కడ వాళ్ళు వేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదైతే అక్కడికి వెళ్ళి చూపించింది కదా, ఇన్ కేస్ అది ఎట్లైనా తెలిసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత అది మనం వేసుడా లేకపోతే ఒక 1 to 2 days తర్వాత వీళ్ళు వస్తే వీళ్ళతో వేయించడం చూద్దాం. ఓకేనా. అది ఎట్లయితే ఏంటి మనకి క్లారిటీ ఇప్పుడైతే తెలీదు. మంచిగా లాగ్ షూట్ చేద్దాం అనుకుంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు టీ అని చెప్పేసి అంటే టీ అండ్ బిస్కెట్స్ తీసుకొని ఆగమం వచ్చిన. ప్రెజెంట్ ఓన్లీ 12 మాత్రమే ఉంది ఛార్జింగ్ వచ్చేసి. ఒకసారి ఫోన్ పక్కన పెట్టేస్తాను, డైరెక్ట్ ఏంటంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఈ కంప్లీట్గా చూపించేసి మనమైతే వ్లాగ్ అయితే ఎండ్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా. అండ్ ఫైనల్ గేస్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఏదైతే మీరు ఆ బావి దగ్గర పొలం వేయడం అయితే చూసిరో అది వచ్చేసి కొంచెం వరకు కంప్లీట్ అయింది, మిగతాది మేమే వేసుకున్నాం అనమాట. ఇంకో సైడ్ ఏదైతే చూపించానో అది వచ్చేసి ఈ రోజు వేస్తున్నారు. బట్ వాళ్ళు రావట్లే అని చెప్పేసి అంటే వేరే వాళ్ళకి ఇచ్చినాం అనమాట. మోస్ట్లీ ఈ రోజు అన్న రేపన్నా కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ప్రైస్కి ఇచ్చినాం అనమాట వీళ్ళకి కూడా. సో వాళ్ళందరూ కంప్లీట్ చేసేసుకుని వస్తారు. నేను యాక్చువల్లీ వెళ్ళి షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ ప్రెసెంట్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. అండ్ అంతే ఏంటంటే నేను వెరీ సూన్ 2 o'clockకి నేను అంతే ఇక్కడ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అవబోతున్నా. ఓకేనా. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ రోజు నా బర్త్డే, January 20 ఈజ్ మై బర్త్డే. సో ఎవరైనా విచ్ చేయాలని చెప్పేసి అనుకుంటే కింద విచ్ చేయండి. మోస్ట్లీ ఎవరు విచ్ చేయరు, ఎందుకంటే ఆ వీడియో లాస్ట్ వరకు చూసే వాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి. చూద్దాం ఎంతమంది లాస్ట్ వరకు చూస్తారు, ఎవరు విచ్ చేస్తారని చెప్పేసి క్లారిటీ అయితే చూద్దాం. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా, అక్కడనే నా వర్క్ కాబట్టి ఇప్పుడు నాకు మెయిన్ టాస్క్ ఏంటంటే ఇటు యూట్యూబ్ వీడియో షూట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అటు వర్క్ చేసుకోవాలి. ఈ రెండు కన్సిస్టెన్సీ ఎట్లా మెయింటైన్ చేయాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. సో దాని గురించి ఒక క్లారిటీ అనేది నెక్స్ట్ వీడియో ఇస్తాను. బికాస్ నేను యూట్యూబ్ని అస్సలు వదలాలని చెప్పేసి అనుకోవట్లేదు, వర్క్ వదులుకోవాలని చెప్పేసి అనుకోవట్లేదు. ఈ రెండింటిని ఎలా మెయింటైన్ చేస్తానది నేను నెక్స్ట్ వచ్చే వీడియో చెప్తాను. సో డెఫినెట్గా ప్లీజ్ మిస్ అవ్వకండి, సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే కేసు డెఫినెట్గా లైక్ చేయండి, అండ్ డెఫినెట్గా కింద హైప్ బటన్ వస్తే హైప్ ట్రై చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.